డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా గైడ్స్. ఇంటర్ బైపీసీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కి తర్వాత ఫర్దర్ గా మనం చేయడానికి చదువుకోవడానికి డిగ్రీ కోర్సులు ఏమన్నాయి అనుకుంటే మెయిన్ గా నీట్ రాస్తారు, ఎంబీబీఎస్ లేదా బీడిఎస్ లేదా నర్సింగ్ ఇలా వెళ్ళడానికి మాత్రమే స్కోప్ ఉంది అనుకుంటారు. అలా కాకుండా త్రూ ఎంసెట్ ద్వారా ఏపీ కానీ తెలంగాణ కానీ పిల్లలకి త్రూ ఎంసెట్ సో ఏమేం కోర్సెస్ ఉన్నాయి, అవి ఎలా ఎంట్రీ కావాలి, ఎట్లా అప్లై చేసుకోవాలి అనేది ఒక్కసారి చూద్దాము. సో ఇక్కడ మనకి బిఎస్సి అగ్రికల్చర్, ఓకే, ఇది మనకి 4 years కోర్సు. ఓకే, ఎంసెట్ ద్వారానే దీనికి బైపీసీ వాళ్ళకి ఎలిజిబిలిటీ. సో ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ బైపీసీ కదా. ఏపీ ఎంసెట్ లేదా టీజీ తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఎంసెట్ రాసుకోవాలి. దాంట్లో క్వాలిఫై అయినటువంటి పిల్లలకి కౌన్సిలింగ్ ద్వారా బీఎస్సీలో చేరడానికి అవకాశం ఉంటుంది. అప్లై చేసుకోవడానికి ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, తెలంగాణలో అయితే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వెబ్సైట్కి వెళ్ళి ర్యాంక్ వచ్చిన తర్వాత అప్లై చేసుకోవాలి. ఓకే, సో ఇంకా ఏపీలో అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేయాల్సి ఉంది కదా. సో దానికోసమే ఇది. ఇక మనము బిఎస్సి అగ్రికల్చర్ చదివితే జాబ్స్ ఎలా ఆపర్చునిటీ ఎట్లుంటుంది అంటే, గవర్నమెంట్ సెక్టార్లో అయితే అగ్రికల్చర్ ఆఫీసర్గా వెళ్ళొచ్చు. అదేవిధంగా ఏయూ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసరు, తర్వాత సీడ్ కంపెనీస్లో ప్రైవేట్గా వెళ్ళొచ్చు, తర్వాత ఫర్టిలైజర్ కంపెనీస్, అగ్రి స్టార్టప్స్ చేసుకోవచ్చు. బ్యాంకుల్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఫీల్డ్ ఆఫీసర్స్ జాబ్స్ డైరెక్ట్గా ఉంటాయి. అదేవిధంగా నేషనల్ సీడ్ కార్పొరేషన్, అలాగే స్టేట్ సీడ్ కార్పొరేషన్, వీటిల్లో కూడా సీడ్ సర్టిఫికేట్ ఆఫీసర్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ అవకాశం కూడా వీళ్ళకి ఉంటుందన్నమాట. అగ్రి పాలిటెక్నిక్ కాలేజెస్లో టీచింగ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఓకే, బిఎస్సితో. సో ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్, తర్వాత ప్రైవేట్ అగ్రికల్చర్ కాలేజెస్ కూడా ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఉన్నాయి. ఇంతకుముందు బయటకు వెళ్ళి చదువుకునే వాళ్ళు. ఓకే, శాలరీ 4 to 12 lakhs పర్ యానం అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇనిషియల్ గా. గవర్నమెంట్ జాబ్స్ లో అయితే 45 to 80,000 వరకు ఉంటుందన్నమాట. ఇది బిఎస్సి అగ్రికల్చర్. ఇంకొకటి వచ్చేసి బిఎస్సి హార్టికల్చర్. ఇంతకుముందు రెండు ఒకే యూనివర్సిటీ కింద ఉన్నాయి. ఇప్పుడు హార్టికల్చర్ యూనివర్సిటీ సపరేటు, అగ్రికల్చర్ యూనివర్సిటీ సపరేటు. సో ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లోరికల్చరు, ల్యాండ్స్కేపింగ్, గార్డెనింగ్ ఇవన్నీ కూడా హార్టికల్చర్ కింద వస్తాయి. మెడిసినల్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా, స్పైసెస్ ఇవన్నీ హార్టికల్చర్ కిందకు వస్తాయి. మనకి జాబ్స్ వచ్చేసి హార్టికల్చర్ ఆఫీసరు గవర్నమెంట్ జాబ్, తర్వాత నర్సరీ మేనేజర్స్ గా వెళ్ళొచ్చు, గ్రీన్ హౌస్ కన్సల్టెంట్స్ గా వెళ్ళొచ్చు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, గార్డెనింగ్ అండ్ ల్యాండ్స్కేప్, నర్సరీ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా హార్టికల్చర్ కింద చేసే అవకాశం ఉంటుంది. శాలరీ చూసుకున్నట్టయితే మనకి 4 to 10 lakhs పర్ యానం గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. దొరికే జాబ్స్ ఉంటాయి. తర్వాత బీవీఎస్సి అంటే బ్యాచిలర్ ఆఫ్ వెటనరీ సైన్స్, బీవీఎస్సి అండ్ అనిమల్ హస్బెండరీ ఏహెచ్. సో ఇది కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 5.5 years. బిఎస్సి హార్టికల్చర్ అగ్రికల్చర్ అయితే 4 years డ్యూరేషను. బీవీఎస్సి అండ్ ఏహెచ్ అంటే వెటనరీ సైన్సెస్ 5.5 years. తర్వాత ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి బైపీసీ త్రూ ఎంసెట్ ద్వారా వెళ్ళొచ్చు. నీట్ ద్వారా కూడా కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ లో సెంట్రల్ వాళ్ళు ఫిల్అప్ చేస్తారు బీవీఎస్సీ సీట్స్ ని, గుర్తుపెట్టుకోండి. తర్వాత జాబ్స్ వచ్చేసి వెటనరీ డాక్టర్ గవర్నమెంట్ సైడ్ నుంచి, అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ లో ఉంటుంది. డైరీ ఇండస్ట్రీస్, పౌల్ట్రీ ఇండస్ట్రీస్ వీటిల్లో డాక్టర్ గా వెళ్లే ఛాన్స్ ఉంటుంది. సో 50 to 1 lakh గవర్నమెంట్ జాబ్స్ కి ఉంటుంది. తర్వాత శాలరీ డిమాండ్ అయితే హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. సో గవర్నమెంట్ దాంట్లో ఏపీ తెలంగాణలో అయితే బయటకు వచ్చిన బ్యాచ్లన్నీ ఆల్మోస్ట్ 4 years క్రితం వరకు రిక్రూట్మెంట్ అయితే జరిగిపోయిందనమాట. సో ఇంకా ఖాళీలు ఉన్నాయి, పిల్లలు గవర్నమెంట్ జాబ్స్ లోకి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఇవి కాకుండా పౌల్ట్రీ ఇవంతా డైరీ కింద పెద్ద పెద్ద ఫార్మ్స్ ఉన్న చోట వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది.
సో వీళ్ళు క్లినికల్స్ కూడా, ప్రైవేట్ క్లినిక్స్ కూడా పెట్టుకుంటున్నారు. డిఫరెంట్ పీజీలు చేసినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు సంబంధించినటువంటి సబ్జెక్టు పెట్ అనిమల్స్ కి సంబంధించినటువంటి క్లినిక్స్ ఇవన్నీ కూడా ప్రైవేట్ గా కూడా చేసుకుంటున్నారు అనమాట. సో ఇక BFSC అంటే ఫిషరీ సైన్స్ అన్నమాట. ఇది బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్సెస్. జాబ్స్ వచ్చేసి ఫిషరీ ఆఫీసర్ గాను 4 years ఉంటుంది. ఇది కూడా కోర్స్ డ్యూరేషన్. ఫిషరీస్ ఆఫీసర్ గాను, ఆక్వాకల్చర్ ఎక్స్పర్ట్ గాను, తర్వాత షింప్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ లోను, హ్యాచరీ మేనేజర్ గాను, అంటే ఫిష్ ఎగ్ నుంచి పిల్లల్ని తయారు చేయడం అనమాట. హ్యాచరీ దాంట్లో కూడా మేనేజర్స్ గా వెళ్ళొచ్చు. ఫారిన్ కంపెనీస్ లోను, ఫారిన్స్ లోను, గల్ఫ్ ఏరియాస్ లోను మంచి డిమాండ్ ఉంది. సో BSc ఫిషరీస్ చేసినటువంటి వాళ్ళు ప్రైవేట్ జాబ్స్ కూడా బాగా బయట కూడా ఫారిన్ కంట్రీస్ లో కూడా ఉన్నాయి అనమాట. సో శాలరీ 5 to 15 lakhs per annum వరకు ఉంటుంది. ఫ్యూచర్ స్కోప్ అంటే మనం అనుకున్నట్టు ఇందాక వెరీ హై ఇన్ ఆంధ్రప్రదేశ్ బికాస్ AP ఈజ్ ఇండియాస్ లీడింగ్ ఆక్వాకల్చర్ స్టేట్ అనమాట. సీషోర్ ఎక్కువ ఉంది మనకి. ఓకే, ఇది ఫిషరీ సైన్స్. తర్వాత B.Pharmacy, ఇది కూడా 4 years కోర్సు. ఎలిజిబిలిటీ BPC స్టూడెంట్సే. జాబ్స్ ఫార్మసిస్ట్ గా వెళ్ళొచ్చు, తర్వాత డ్రగ్ ఇన్స్పెక్టర్ గా వెళ్ళొచ్చు, మెడికల్ కోడింగ్ కి వెళ్ళొచ్చు, తర్వాత ఫార్మా కంపెనీస్ లో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటుంది. ఇంకా క్లినికల్ రీసెర్చ్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. రిక్రూటర్స్ వచ్చి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ కానీ, అరవిందో ఫార్మా వాళ్ళు కానీ, సన్ ఫార్మా వాళ్ళు కానీ ఇట్లా మంచి శాలరీ బేసిస్ మీద కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 3 to 10 lakhs ఇనిషియల్ ప్యాకేజెస్ గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో హైయర్ స్టడీస్ M.Pharma, PharmD, MBA కూడా చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట వీళ్ళకి. సో అదే విధంగా PharmD, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ, ఇది ఆల్మోస్ట్ 6 years కోర్సు. దీన్ని కూడా వీళ్ళని డాక్టర్స్ అని అంటారనమాట. ఓకే, జాబ్స్ క్లినికల్ ఫార్మసిస్ట్ గా వెళ్ళొచ్చు, హాస్పిటల్ ఫార్మసిస్ట్ గాను, డ్రగ్ సేఫ్టీ అసోసియేట్స్ గాను, తర్వాత ఫార్మా కోవిజిలెన్స్ ఎక్స్పర్ట్ గాను వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 4 to 12 lakhs per annum శాలరీ అనేది ఉంటుంది. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో హాస్పిటల్స్ లో, కార్పొరేట్స్ లో కూడా డిమాండ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అనమాట PharmD అనేది. బీటెక్ డైరీ టెక్నాలజీ. ఓకే, సో జాబ్స్ వచ్చేసి ఇది కూడా 4 years కోర్సు. డైరీ టెక్నాలజిస్ట్ గా వెళ్ళొచ్చు, తర్వాత క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ గా మిల్క్ ప్రొడక్ట్స్ నుంచి ప్రొడక్షన్ మేనేజర్ గాను వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో కంపెనీస్ ఫేమస్ అయినటువంటివి అమూల్, హెరిటేజ్, మదర్ డైరీ ఇవన్నీ కూడా డైరీ టెక్నాలజీ వాళ్ళను టెక్నికల్ ఆఫీసర్స్ గా రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంది. 4 to 10 lakhs వరకు ఇనిషియల్ గా శాలరీస్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది కూడా 4 years కోర్సు. జాబ్స్ వచ్చేసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గాను, క్వాలిటీ అనలిస్ట్ గాను, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గాను జాబ్స్, ఇలా కొన్ని జాబ్స్ కి వెళ్ళొచ్చు. రిక్రూటర్స్ ITC లిమిటెడ్ కంపెనీ వాళ్ళు, నెస్టిల్ కంపెనీ వాళ్ళు, బ్రిటానియా ఇండస్ట్రీస్ వాళ్ళు, ఇట్లా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఫుడ్ ఇండస్ట్రీస్ లో జాబ్స్ తీసుకునే అవకాశం ఉంది. 4 to 12 lakhs వరకు ప్యాకేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కాకుండా ఇంకా బయోటెక్నాలజీ కూడా చేయొచ్చు BPC నుంచి. సో బయోటెక్నాలజీ జాబ్స్ రీసెర్చ్ అసోసియేట్స్ గాను, బయోటెక్ ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, అలాగే జెనెటిక్ రీసెర్చ్ లో వీళ్ళు వెళ్ళే అవకాశం ఉంటది. ఇంకా ఫర్దర్ హైయర్ స్టడీస్ MSc, MTech, PhD ఇవి కూడా చదువుకుంటే వీళ్ళకి కోడింగ్ లోను, జెనెటిక్స్ ఇవంతా కూడా మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత ఇవి కాకుండా అలైడ్ హెల్త్ సైన్సెస్ లో కొన్ని కోర్సెస్ ఉన్నాయి. డిప్లొమా కోర్సెస్ కానీ అవన్నీ BPC వాళ్ళకి. ఇది వచ్చేసి వితౌట్ నీట్. పాపులర్ కోర్సెస్ ఏంటంటే BPT అంటే ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, తర్వాత మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ MLT, తర్వాత రేడియాలజీ, సో ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, కార్డియాక్ కేర్ టెక్నాలజీ. ఓకే,
రెస్పిరేటరీ థెరపీ ఇవన్నీ కూడా ప్రతి డిపార్ట్మెంట్ డాక్టర్ కి సపోర్టర్ గాను టెక్నికల్ అసిస్టెంట్ గాను వీళ్ళు ఉంటారనమాట. సో ఇవి డిమాండ్ ఉన్నటువంటి కోర్సెస్, ఇవి కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా శాలరీ కూడా 3 to 10 lakhs వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ కోర్సెస్ అన్నిటికీ డిమాండ్ చాలా బాగా ఉంది. గ్రోయింగ్ ర్యాపిడ్లీ ఇన్ హాస్పిటల్స్ అండ్ ద డయాగ్నోస్టిక్ సెంటర్స్ అన్నమాట. వీళ్ళు టెక్నాలజీ కూడా నేర్చుకుంటే మంచి డాక్టర్స్ కి ఆపరేషన్ థియేటర్ లో కానీ ఎక్కడైనా కూడా అసిస్టెంట్స్ గా బాగా పనికొస్తారు అనమాట. ఓకే, సో వీటన్నిటికీ మనము త్రూ ఏపీలో అయితే ఏపీ ఎంసెట్, తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఎంసెట్ రాసుకొని ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఆయా యూనివర్సిటీకి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పార్టిసిపేట్ ఇన్ ద ఏపీ ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి. ఓకే, అక్కడ మనకి సీట్ వస్తే చదువుకోవచ్చు అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి. సో ఏపీఎస్హెచ్ఈ ఎంసెట్ పోర్టల్లోకి వెళ్ళి మనము ఒకసారి మీరు వెరిఫై చేసుకొని చూసుకోండి అనమాట. ఓకే, తెలంగాణలో అయితే అప్లై ఫర్ టీజీ వెబ్సైట్ అయిపోయింది, రాశారు, రిజల్ట్స్ కూడా వచ్చింది. స్టెప్ 2 ఏంటంటే కౌన్సిలింగ్ అటెండ్ కావాలి. టాప్ 5 కోర్సెస్ గా మనము బీవీఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, బీఎస్సీ అగ్రికల్చరు, బీఎస్సీ హార్టికల్చరు, ఫార్మసీ, ఫిషరీ సైన్స్, ఫుడ్ టెక్నాలజీని మంచి ఫ్యూచర్ డిమాండ్ ఉన్నటువంటి కోర్సెస్ గా బైపీసీ వాళ్ళకి చెప్పొచ్చు. బైపీసీ స్టూడెంట్స్ కి ఏమి అవకాశాలు ఉన్నాయి నీట్ కాకుండా, అదర్ దెన్ నీట్. ఓకే, అదర్ దెన్ నీట్ మనము ఏం చేయొచ్చు త్రూ ఎంసెట్. ఈ అలైడ్ హెల్త్ అయితే డైరెక్ట్ గా అప్లై చేసుకోవడమే అనమాట. ఓకే, అలైడ్ హెల్త్ సైన్సెస్ లో. సో అవి కూడా డిమాండ్ ఉన్నటువంటి కోర్సులు. ఇది బైపీసీ స్టూడెంట్స్ గురించి. యాక్చువల్ గా ఎంపీసీ వాళ్ళకైతే నంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఇదేదో ఒక దాంట్లో సీట్ వచ్చేస్తుంది. బైపీసీ స్టూడెంట్స్ నీట్ రాసి మెడిసిన్ కాకుండా ఇంకా అవకాశాలు ఏమున్నాయి మనకి అని చాలా పిల్లలు టెన్షన్ పడుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా బైపీసీ స్టూడెంట్స్ కి త్రూ ఎంసెట్ ద్వారా ఉన్నటువంటి కోర్సులు. మనం ఆపర్చునిటీస్ కోసం ఖచ్చితంగా గ్రాబ్ చేసుకోవాలి, అలాగైతేనే సర్వైవ్ అవ్వగలం. ఓకే, సో ఇది చూసి మీకు ఇష్టమైనవి దగ్గరలో కౌన్సిలింగ్ ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకుని జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, అలాగే ఒక లైక్ ఇచ్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.